హాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 2026 నుంచి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారని మనం ముందు వీడియోలో చెప్పడం జరిగింది. 2026 ఫిబ్రవరి మార్చి నుంచి మరి బస్సు యాత్ర దాదాపు 60 నియోజకవర్గాలు చేపట్టబోతున్నారని మనం ముందు వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2026 మొత్తం బస్సు యాత్రలు దాదాపు 60 నియోజకవర్గాల్లో చేసిన తర్వాత దీనికి చాలా కీలకమైన నేతలు రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నారని మనం చెప్పడం జరిగింది. అయితే 2026 తర్వాత 2027 నుంచి ఆయన మరొక యాత్రను సిద్ధం చేసుకుంటున్నారని మనకు తెలుస్తుంది. 2027 మరి ఏప్రిల్లో మరి పార్టీ ప్లేనరీని భారీ ఎత్తున నిర్వహించాలని మరి నిర్ణయించడం జరిగింది. అయితే చాలామంది కీలక నేతల సమక్షంలో పాదయాత్రను కూడా చేస్తున్నట్లు మరి దాదాపు సంవత్సరం క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇది ఇచ్చాపురం నుంచి, అయితే ఇచ్చాపురం కాదు, ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 5,000 కిలోమీటర్లు 175 నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా మరి దీని రూట్ మ్యాప్ ఉండాలని మరి పార్టీ కీలక నేతలను దీని రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేయాలని ఆదేశించడం జరిగింది. అయితే చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరి జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు జరిగిన దాదాపు బనగానపల్లి వెళ్ళారు. మరి కొన్ని రైతుల సమస్యల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కృష్ణా జిల్లా రావడం జరిగింది, పెడన. అయితే ఈ సమస్యలపై బయటకు వచ్చినప్పుడు చాలా మంచి ప్రజల నుంచి స్పందన వచ్చింది. ఇదే స్పందన మరి కంటిన్యూ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు 2027 మరి నవంబర్ వారి నాన్నగారి మరి పుట్టినరోజు నుంచి జూలై నుంచి కానీ, నవంబర్ 2 నుంచి కానీ, సెప్టెంబర్ 2 నుంచి కానీ మరి ఈ పాదయాత్రను స్టార్ట్ చేసి మరి దాదాపు 5,000 కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించాలని సన్నద్ధమవుతున్నట్లు మనకు సమాచారం. అయితే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా మరి సమాచారాన్ని ఇవ్వటం జరిగింది. దాదాపు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు 2019లో చేసిన పాదయాత్రను సేమ్ టు సేమ్ ప్రజా సంకల్ప యాత్ర 2గా దీన్ని జగన్ 2.0గా మరి వైఎస్ఆర్సీపీ శ్రేణులు దీన్ని నామకరణం చేసుకుంటున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ యొక్క పాదయాత్రలు ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అధికారంలోకి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు అధికారంలోకి వచ్చారు, అలాగే లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఈ పాదయాత్ర అధికారానికి సూచనగా ఉంటుందా, లేకపోతే ప్రజలు దీన్ని స్వీకరిస్తారా, మరి ఏంటి ఈ పరిస్థితి ఎలా ఉంటుందో రాబో రోజుల్లో మరి ప్రజలే దీన్ని నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ.